ఫ్రెండ్స్, ఇది 24" M1 IMac బాక్స్. ఇవాళ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ముందుగా బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది బ్లూ కలర్ IMac అన్నమాట. దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ సైడ్స్ని ఎటువైపు పుష్ చేయాలని. బాక్స్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. దీన్ని పక్కన పెట్టేసి దీంతో పాటు వచ్చిన యాక్సెసరీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, మ్యాజిక్ కీబోర్డ్. మనం ఐమాక్ని ఏ కలర్లో చూస్ చేసుకుంటే యాక్సెసరీస్ అన్నీ ఆ కలర్లోనే వస్తాయన్నమాట. ఇది లైట్ బ్లూ కలర్ మ్యాజిక్ కీబోర్డ్ విత్ టచ్ ఐడి. హై ఎండ్ అండ్ మిడ్ రేంజ్లో మాత్రం ఇలా టచ్ ఐడి ఉంటుంది. బేస్ మోడల్లో మాత్రం ఇలా టచ్ ఐడి ఉండదు, లాక్ బటన్తో వస్తుంది అనమాట. నెక్స్ట్, ఇది పవర్ అడాప్టర్. ఈ అడాప్టర్కి ఇంటర్నెట్ కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బేస్ మోడల్లో మాత్రం మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిడ్ లెవెల్ కానీ హై ఎండ్ లెవెల్ కానీ అయితే అడాప్టర్తో పాటు ఉంటుంది. దీనికి ఉన్న కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా కలర్ మ్యాచింగ్ కేబుల్. కనెక్టర్ కూడా మనకు బ్లూ కలర్లోనే ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ కలర్ అయితే బుక్ చేసుకుంటారో ఆ కలర్లోనే ఇది ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ కనెక్టర్ అనమాట. నెక్స్ట్, అడాప్టర్ కేబుల్. ఇది సాకెట్ నుండి అడాప్టర్కి కనెక్ట్ చేసుకోవడానికి ఈ కేబుల్ అనమాట. ఇది 16 amp ప్లగ్తో వస్తుంది. తర్వాత ఇందులో మాన్యువల్ ఉంటుంది. దాంతోపాటు 2 కలర్స్లో స్టిక్కర్స్ వచ్చాయి అనమాట. ఒకటి డార్క్ బ్లూ, ఇంకొకటి లైట్ బ్లూ. మీరు ఏ కలర్ అయితే మ్యాక్ని ఆర్డర్ చేసుకుంటారో ఆ కలర్లోనే స్టిక్కర్స్ వస్తాయన్నమాట. తర్వాత ఇది USB-C టైప్ కేబుల్ అనమాట. ఇది కూడా మ్యాచింగ్ కలర్తోనే వస్తుంది. కీబోర్డ్కి మౌస్కి ఛార్జ్ చేసుకోవడానికి ఈ కేబుల్. తర్వాత మౌస్. ఇది మ్యాజిక్ మౌస్. ఇది కూడా కలర్ మ్యాచింగ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మ్యాక్కి ఉన్న కవర్ని కూడా తీసేద్దాం. ఇది బ్లూ కలర్ ఐమాక్ అనమాట. మ్యాక్కి బ్యాక్ సైడ్ డార్క్ బ్లూ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ లైట్ బ్లూ ఉంటుంది. మీరు ఏ కలర్ తీసుకున్నా కానీ ఫ్రంట్ సైడ్ లైట్ కలర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డార్క్ కలర్ ఉంటుంది. యాపిల్ లోగో కూడా ఈసారి బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. ఇంతకుముందు మ్యాక్లలో ఫ్రంట్ సైడ్ చిన్న లోగో ఇచ్చేవాళ్ళు. మిడ్ లెవెల్ హై ఎండ్ లెవెల్లో మాత్రమే మనకు 4 USB-C పోర్ట్స్ ఉంటాయి. బేస్ మోడల్లో మాత్రం 2 USB-C పోర్ట్స్ ఉంటాయి. 2 USB 4 పోర్ట్స్ ఉంటాయి, అంటే థండర్ బోర్డ్స్ అనమాట. అలాగే 2 USB 3 పోర్ట్స్ ఉంటాయి. ఈ M1 చిప్ ఐమాక్ 7 మల్టిపుల్ కలర్స్లలో వస్తుంది. ఇందులో 3 మోడల్స్ ఉంటాయి: బేస్, మిడ్ లెవెల్ అండ్ హై ఎండ్ లెవెల్. బేస్ లెవెల్లో అయితే బ్లూ, గ్రీన్, పింక్, సిల్వర్ కలర్స్లో మాత్రమే మనం ఆర్డర్ చేసుకోగలం. మిడ్ లెవెల్ అండ్ హై ఎండ్ లెవెల్లో అయితే మనం 7 కలర్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అన్ని మోడల్స్లలో అయితే M1 చిప్ ఉంటుంది. బేస్ లెవెల్లో అయితే 8 కోర్ CPU, 7 కోర్ GPU ఉంటుంది. మిడ్ లెవెల్ అండ్ హై ఎండ్ లెవెల్లో అయితే 8 కోర్ CPU, 8 కోర్ GPUతో వస్తుందన్నమాట. మెమరీ వచ్చేసి అన్ని మోడల్స్లో 8 GB యూనిఫైడ్ మెమరీ ఉంటుంది. 16 GB వరకు మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మనం ఐమాక్ని ఆర్డర్ చేసేటప్పుడు ర్యామ్ని చూస్ చేసుకోవాలి. కొన్న తర్వాత మాత్రం మనం ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోలేము, ఎందుకంటే M1 చిప్లో యూనిఫైడ్ మెమరీ ఉంటుంది, ర్యామ్ సపరేట్గా ఉండదన్నమాట. అలాగే స్టోరేజ్ వచ్చేసి బేస్ మోడల్లో 256 GB SSDతో వస్తుంది. దీన్ని మనం 1 TB వరకు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మిడ్ లెవెల్లో కూడా 256 GB SSDతో వస్తుంది. దీన్ని మనం 2 TB వరకు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలాగే హై ఎండ్ లెవెల్లో అయితే 512 GBతో వస్తుంది. దీన్ని మనం 2 TB వరకు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మనం స్టోరేజ్ని 256 GB నుండి 512 GB వరకు పెంచుకోవాలనుకుంటే 20,000 ఎక్స్ట్రా అవుతుంది. అలాగే 1 TBకి పెంచుకోవాలనుకుంటే 40,000 ఎక్స్ట్రా అవుతుంది. 2 TBకి పెంచుకోవాలనుకుంటే 80,000 ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఒక్కో స్టెప్కి 20,000 ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అనమాట. ఇక కెమెరా విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఉన్న అన్ని ఐమాక్లలో ఓన్లీ 720p ఫేస్ టైమ్ కెమెరా ఉండేది. ఇందులో మాత్రం 1080p ఫేస్ టైమ్ కెమెరా ఉంటుంది, అంటే ఫుల్ HD కెమెరా అనమాట. మ్యాజిక్ కీబోర్డ్లో ఎమోజీ బటన్ ఉంటుంది. అలాగే సెర్చ్ బటన్, డిక్టేషన్, డు నాట్ డిస్టర్బ్ బటన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇందులో 3.5mm మైక్రోఫోన్ జాక్ సైడ్లో ఉంటుంది. వెనకాల పవర్ బటన్ ఉంటుంది. అలాగే డిస్ప్లే వచ్చేసి అన్ని మోడల్స్లలో 24" డిస్ప్లే ఉంటుంది. ఇందులో 4.5K రెటినా డిస్ప్లే ఉంటుంది. రిజల్యూషన్ వచ్చేసి 4480x2520. ఈ ఐమాక్లో M1 చిప్ ఉండడం వల్ల CPU, GPU అన్ని మెమరీస్ కూడా చిన్లో ఫిట్ అయ్యాయి, ఇంక్లూడింగ్ థర్మల్ ఫ్యాన్స్. ఈ ఐమాక్లో ఒకవైపు 2 ఫోర్స్ క్యాన్సిలింగ్ వూఫర్స్ ఉంటాయి. అలాగే ఒక ట్వీటర్ ఉంటుంది.
రెండు వైపులా కలిపి 6 స్పీకర్స్ ఉంటాయి. ఇందులో సరౌండింగ్ సౌండ్ వస్తుందన్నమాట. డాల్బీ అట్మాస్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మ్యాక్ M1 చిప్ యొక్క అన్బాక్సింగ్.